హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మైసూర్ బోండా విత్ పప్పుల చట్నీ అండి, కొబ్బరి చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి చట్నీ. మీరు కూడా చేసుకొని తినండి. హోటల్లో మాదిరే మైసూర్ బోండాలు చేశారు. బాగా క్రిస్పీగా, లోపల బాగా మెత్తగా, బయట బాగా క్రిస్పీగా, చాలా బాగుంటుందండి. బియ్య పిండి మైదా పిండి వేసి చేస్తారు. మీరు కూడా చూసి చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇవి మైసూర్ బోండా చేస్తున్నానండి. ఇంతకుముందు చేసినాను, అది ఉల్లిపాయ అవన్నీ వేసి చేసిన. ఇప్పుడు అవేం లేకుండా చేసేదండి. దానికి కావాల్సినవి మైదా, బియ్యపిండి, పెరుగు అండి. ఇప్పుడు మైదా జల్లి పట్టుకుందాం. ఇది అర్ధ కేజీ పిండి అండి, 1/4 కేజీ వేసుకున్నాను నేను. మేము ఉండేది నలుగురమే కాబట్టి 1/4 కేజీ పిండికి ఒక 2 స్పూన్లు ఇది ఈ బియ్యపిండి అండి, 2-3 స్పూన్లు వేసుకోండి. ఎందుకంటే కొంచెము గరగర అని వస్తాయి. ఇంతకుముందు నేను అది వేయకుండా చేసింది, ఇది వేసి చేసింది. ఈ మైసూర్ బోండాల్లో కూడా రకాలు ఉన్నాయి. ఉప్పు కావాలంటే ఇప్పుడే వేసుకోవచ్చు కలిపేటప్పుడు, లేదంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు అండి. వంట సోడా కూడా వేయాలి దీంట్లో ఖచ్చితంగా. ఇది చిలికైనా వేసుకోవచ్చు, చిలకపోయినా వేసుకోవచ్చు అండి. పెరుగు ఎట్లయినా వేసుకోవచ్చు. పుల్ల పెరుగే వేసుకోవాలండి. ఇదంతా కలుపుకోవాలి. 1 కప్పు వేసుకున్నాను నేను. ఈ పుల్ల పెరుగు ఎంత వేసుకున్నా ఏం పర్వాలేదండి, అందాసే. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి. చూస్తా వేసుకోవాలండి నీళ్ళు, ఎందుకంటే మళ్ళీ జోరు అయిపోతే కష్టం. జోరైనా ఏం పర్వాలేదు, కొంచెం బియ్య పిండో మైదానో కలుపుకోవచ్చు. అంటే అయ్యేదాన్ని మనం ఏం చేయలేం కదండి. ఒక్కోసారి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి. నానబెట్టుకోవడమే కావాలి. 4 గంటలు నాన్ని, 6 గంటలు నాన్ని ఏం పర్వాలేదు. అప్పటికప్పుడు ఒక అర్ధ గంట, గంట నానబెట్టేసుకున్నా పర్వాలేదు. అంటే నానే కొద్దీ రుచి ఉంటుంది. ఉంటలు లేకుండా ఇట్లా కలుపుకోవాలండి పిండిని. ఇది అయిపోయిందండి కలపడము. నేను ఇది మైసూర్ బోండాలకి పప్పుల చట్నీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పప్పులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆయిలు, ఎండు కొబ్బరి, ఉప్పు అండి. ఇది మనము పచ్చి కొబ్బరి లేనప్పుడు అండి ఎండు కొబ్బరి వేసి చేసుకుంటే బాగుంటుందండి. ఇది ఒక 10 నిమిషాలు అట్లా నీళ్ళలో నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఎండు కొబ్బరి. మైసూర్ బోండాలకండి నేను ఆయిల్ పెడుతున్నా, స్టవ్ ఆన్ చేసుకున్నా. తగినంత ఆయిల్ అండి. అంతలోకే నేను ఉప్పు అవి కలుపుకున్నానండి. వంట సోడా కలుపుకుందాము. ఇది మనం 4 గంటల సేపు నానబెట్టుకున్న పిండి. ఉప్పు వేసుకున్నా ఆల్రెడీ. సోడా అండి, వంట సోడా కానీ మామూలుగా బేకింగ్ సోడా కానీ చిక్కుతుంది, అది వేసుకోండి. కొద్దిగా దీనిపైన నీళ్ళు వేస్తే ఇదంతా బాగా కలుపుకోవాలండి. బాగా బీట్ చేయాలా ఇట్లా, అప్పుడు బాగా వస్తాయి.
ముందు వేసుకోకూడదండి సోడా, మనము వేసుకునేటప్పుడే వేసుకోవాలి. ఏమంటే దానివల్ల నూనె లాగేస్తుంది ముందుగానే వేసుకుంటే. ఎక్సర్సైజ్ ఇంతే అండి, ఇంకా వేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ చట్నీకి అండి, పప్పుల చట్నీకి. ఇట్లా తుంచేసుకుంటే మొహాన పడదండి. ఇది కొంచెం ఫ్రై కావాలి. అయిపోయినాయండి, వేగిపోయినాయి. ఈ ఒక గిన్నెలోకి తీస్తాం. తిరగమాతకు ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, కరివేపాకు అండి, మిరపకాయ ఒకటి, ఎండు మిరపకాయ. చట్నీ తిరగమాత అండి ఇది. అయిపోయిందండి, వేగిపోయింది. చట్నీకి అండి మిక్సీకి వేస్తున్నా మిరపకాయలు. ఇదండి కొబ్బరి, మన నానబెట్టుకున్నాను ఎండు కొబ్బరి. కొంతమందికి పచ్చి కొబ్బరి పడదండి, అందుకోసమని ఎండు కొబ్బరి ఉంటే వేసినానండి. బాగుంటుంది ఇది కూడా రుచిగానే. నానబెట్టేసుకుంటే అయిపోయి. ఎందుకంటే కొంతమందికి ఆయాసము ఇట్లా ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి పనికి రాదు. అట్టటోళ్ళకు బాగా పనికొస్తుంది. ఇది మిక్సీకి వేసుకొని వస్తా. మూత తీస్తున్నానండి. ఇది మెదిగింది కొద్దిగా. పప్పులండి, తగినంత ఉప్పు అండి. మీరు కావాలంటే దీంట్లో ఉల్లిపాయ అట్లా వేసుకోవచ్చు తినేవాళ్ళు. కొంచెం నీళ్ళు పోస్తున్నా. ఇది మిక్సీ ఇవ్వాలి. ఇది పప్పుల చట్నీ రెడీ అయిపోయిందండి, తీసేస్తున్నా. చట్నీలోకి తిరమాత వేస్తున్నానండి. రెడీ అయిపోయింది చట్నీ. ఇంకా బోండాలు వేసుకుందామండి. ముందు కొంచెం పిండి వేసి చూస్తామండి, ఆయిల్ కాగిందో లేదో. కాగిందండి. బాగా కాగినాక తగ్గించేయాలండి. ఇట్లాంటివి వేసుకుంటే రౌండ్గా వస్తాయి. ఇయేనండి బజార్లో కూడా వేసేది మైసూరు బోండాలు. ఇవే కొంచెము కాగినాక వేసినాక తగ్గించేయాలండి, ఎందుకంటే లోపల కాలాలి. అందుకు ఒకసారి తీసినాక మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలండి కొంచెం కాలిన తర్వాత. అప్పుడు నీకు ఇవి ఇట్లా బోళ్ళ పడతానే ఉంటాయి, గుండ్లుగా ఉంటాయి కాబట్టి. తీస్తున్నా. ఇంకోడు చూపిస్తా. అంటే మనం ఇప్పుడు ఒక వేరేలాగా వేసినాం కదా, మామూలుగా ఎట్లా వేసుకునేది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు కదా. అందుకు ఇట్లా అండి, చిన్నవి చిన్నవి ఏం కాదు, పెద్దవే. అట్లా రానోళ్లకు ఇట్లా చెప్తున్నా. అవునులే, అంత ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లే. ఇట్లా అండి, నేను ఎంత చిన్న వేసినాను మీ ముందే. అవి చూడండి ఎట్లా ఉబ్బుతాయో. ఇవండి ఇటు పక్క చూడండి, ఇట్లా కొంచెం లైట్గా ఉంది కదా, మనం ఇట్లా అనాలండి. అంటే తిరుగుతూ ఉంటాయి, కాలుతాయండి. లోపల కూడా బాగా కాలుతాయి. లోపల కూడా కాలుతాయి. అది దీనికి ఉండే గుణము. అందుకేనండి బయట కూడా ఎక్కువ వేస్తారు చూడు, పెనం నిండా. దానికోసమే కాలినాయండి. ఓకే, సిరామాత వేసినా కదండి, ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇట్లా కావాలంటే గట్టిగా తినచ్చు, కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు అండి. కొంచెం పక్కన తీసేసి నీళ్ళు పోస్తున్నాను. వాడు అక్కడ నీళ్ళగా ఇస్తాడండి.
వాళ్ళు ఇచ్చేది ఇదిలేండి, ఎర్రగారు, టమాటా చట్నీ, అల్లం చట్నీ, మన ఇష్టం ఏది కావాలంటే పప్పుల చట్నీ. వస్తా ఇట్లా ప్లేట్లో పెట్టుకొని అండి చట్నీ వేసుకోవాలి, ఇంత నీళ్ళగా కలుపుకొని. కారం అండి ఇది. మీరు ఏ చట్నీ అయింది, టమాటా చట్నీ ఉన్నా, పప్పు ఉన్నా, ఇంట్లో ఏదున్నా, పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, ఏ దేంతో తిన్నైనా రుచిగా ఉంటాయి. ఇదిగోండి ఎట్లా వస్తాయి లోపల చూడండి, బాగా కాలినాయి. ఒక్కొక్కటి అయితే ఎర్ర కాలి ఇట్లా కూడా వచ్చాయి లోపలతో. స్వరం ఎట్లా అండి, మనం అనుకుంటాం కానీ ఇది బాగానే కాలుతుంది. చేసే విధానము, పిండి కలిపే విధానం అట్లా. రెడీ అయిపోయినాయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగున్నాయో మాకు తెలియదు. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు cbcharepalli.